మై డియర్ మాస్టర్స్, జయరాజు పాట ఈరోజు 4th భాగము. పాట వివరణ ఉంటుంది. జయరాజుకు కృతజ్ఞతలు. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. నిన్ను నీవు మలుచుకుంటూ నిలిచిపో చరితలో. కత్తితో సాధించలేనిది కరుణతో సాధించవచ్చు. పోరులో నువ్వు గెలువలేనిది ప్రేమతో నువ్వు గెలవవచ్చు. మంచి పనులే మనిషికి గీటురాయి. మనిషి పోయినాక మిగిలే గుర్తులోయి. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. మానవత్వమే మనిషికి మతము కావాలో. మనుషులంతా ఒక్కటేనని హితము పలకాలో. బ్రతుకు అర్థం తెలియకుండా మసలు కోరాదు. జ్ఞానమొక్కటే మిగిలిపోవును, త్యాగమొక్కటే నిలిచిపోవును. విజ్ఞానమే విశ్వాంతరాలను దాటి వస్తుందో. త్యాగమే నీ చరితను తిరిగి రాస్తుందో. నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. విజ్ఞానం ఒకటే చాలదు, వివేకమును అలవరుచుకో. ధనము ఒక్కటి చాలదు, నీ గుణమును సరిచేసుకో. కలిమిలేములు కష్ట సుఖములు కాలగమనము తెలుసుకో. మనిషి ఋషిగా మారేటందుకు మార్గమన్నది ఎంచుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. ఇల్లు శుభ్రత, ఒళ్ళు శుభ్రత, మనసు శుభ్రత, మాట శుభ్రత. నడిచినా నీ నడత శుభ్రత, బతికినా నీ బతుకు శుభ్రత. శుభ్రతే సువిశాల హృదయం కలిగి ఉంటుందో. శుభ్రతే ఈ మలినమంతా శుద్ధి చేస్తుందో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. ఆడపిల్లను పుట్టనివ్వు, ఆడపిల్లను పెరగనివ్వు. ఆడపిల్లను చదవనివ్వు, ఆడపిల్లను ఎదగనివ్వు. ఆడపిల్లలే పుడమికి ఆనవాళ్ళు. ఆడ జన్మే లేకపోతే అమ్మలేదు. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. స్నేహమే మన జిందగీ, స్నేహమే మన బందగీ. స్నేహమే మన సన్నిధి, స్నేహమే మన పెన్నిది. స్నేహమేలే జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా. స్నేహమే మన దారి పొడుగున నీడనిచ్చే తోడులా. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. ఈ 4th పాటలో మనకు అవసరం ఉండేది మాత్రమే తీసుకున్నాను. భావము. మిత్రులారా, కోపంతో ద్వేషంతో సాధించలేని పనులు కూడా కరుణతో ప్రేమతో గెలవవచ్చు. ఇలా మంచి పనులే ఆ మనిషి జీవితం చాలించిన తర్వాత కూడా గుర్తుండిపోతాయి. ఉదాహరణకు గాంధీజీ అహింసా మార్గం ద్వారా మన భారతదేశానికి స్వాతంత్ర్యము తెచ్చినారు కదా. గాంధీ లేకున్నా ఆయన మనకు చిరస్మరణీయుడు, అంటే ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు. మానవత్వం అనేది మనిషికి ఆభరణం మిత్రులారా. మానవత్వంతో మనుషులంతా ఒకటేనని అర్థం చేసుకోవాలి. బ్రతుకు అర్థం చేసుకుని బ్రతకాలి. ఈ జగతిలో జ్ఞానము త్యాగము నిలిచిపోతుంది.
విజ్ఞానం అనేది మనతో పాటు ఉంటుంది. విజ్ఞానం ఉంటే సరిపోదు, దానిని ఎలా ఉపయోగించుకోవాలో అనే వివేకం కూడా ఉండాలి. ధనము ఉంటే సరిపోదు, మన గుణములు సరిచేసుకుంటూనే ఉండాలి. కష్టాలు, సుఖాలు, లాభాలు, నష్టాలు వస్తుంటాయి, వెళుతుంటాయి. మనిషి ఒక ఋషిగా మారేటందుకు మార్గం తెలుసుకుని ఆ లక్ష్య సాధనకే కృషి చేయాలి మిత్రులారా. ఎప్పుడైతే ఇల్లు, ఒళ్ళు, మాట శుభ్రంగా ఉంటాయో అప్పుడు మనం జీవించే విధానం కూడా శుభ్రతగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు బ్రతుకు ఆటోమేటిక్గా శుభ్రంగా అంటే మంచిగా ఉంటుంది. శుభ్రత వలన, సువిశాల హృదయం వలన మనలో ఉన్న మలినమనే దుర్గుణాలు పోయి మంచి గుణాలు వస్తాయి. ఆడపిల్లను పుట్టనివ్వాలి. ఆడపిల్ల పెరిగి చదివి ఎదిగేలా తీర్చిదిద్దాలి. ఆడపిల్లలే ఈ పుడమి కానవాళ్ళు. ఆడజన్మ లేకపోతే అమ్మ లేదు కదా, ఈ సృష్టి సాగదు మిత్రులారా. స్నేహం అనేది మన జీవితానికి ఒక పెన్నిది. అందరితో స్నేహభావంతో ఉండాలి. స్నేహమే జీవితానికి వెలుగునిస్తుంది. స్నేహబంధం అనేది మన జీవితానికి దారి పొడుగునా ఉపయోగపడుతుంది మిత్రులారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ చక్కని పాటకు, వివరణకు నమస్తే.